నీ వాక్యము నా పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగే ఉన్నది. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ప్రభావం కలుగును గాక. దేని వాక్యాన్ని చదువుకొని దేని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు గొప్ప జనసమూహం శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పూరిన ఒక స్వరం, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదని చెప్పగా వింటిని. పరలోక రాజ్యంలో జరుగుతున్నటువంటి కొన్ని సంగతులు దేవుని యొక్క ఆత్మరా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు గొప్ప దేవుడు. తన కొరకు ఏర్పరచుకున్నటువంటి ఒక పెళ్లి భార్య గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక పెళ్లి భార్య ఉందంటే అతను ఎవరమ్మా? ఎవరుకుంటారు పెళ్లి భార్య? పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడికి ఒక పెళ్లి భార్యని దేవుడు సిద్ధపరిచినాడంట. తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఎలా సిద్ధపరుస్తారో ఆ తండ్రి తన కుమారుని కొరకు ఒక భార్యను సిద్ధపరిచాడంట దేవుడు. కనుక సంతోషించండి, ఆనందించండి. మరి వివాహం వస్తే ఇంట్లో ఎంత సందడి, ఎంత సంతోషం, ఎంత కోలాహలం ఉంటుంది ఇంట్లో. అలాగే మీరు కూడా సంతోషించండి. ఓ సృష్టి, ఆనందించండి, సంతోషించండి. నా కుమారుని యొక్క పెళ్లి వివాహోత్సవ సమయం, వివాహం ప్లస్ ఉత్సవం వచ్చి ఉన్నది, సంతోషించండి అని చెప్తున్నాడు. ఇంతకు ఎవరమ్మాయి పెళ్లి కుమారుడు? మన పొరుగైనటువంటి యేసుక్రీస్తు పెళ్లి కుమారుడు. పెళ్లి భార్య ఎవరు? సంఘం ఎక్కడుంది? నువ్వు నేను పెళ్లి భార్య. అదే మీరు చెప్పింది కరెక్టే, మనందరి సంఘం. ఆ సంఘం అంటే ఏంటి? నువ్వు నేను, మనందరూ కూడా ఆయనక పెళ్లి భార్య. అయితే యేసుక్రీస్తు పెళ్ళి అవుతుందమ్మా ఇంట్లో. పెళ్లి కుమారుడు అలా వెళ్ళిపోతాడా పెళ్లి చేసుకోవడానికి? అమ్మాయిని పెళ్లి కుమార్తె ఉంటుంది, అలా వెళ్ళిపోతుందా పెళ్ళికి? ఏం చేస్తారు? పెళ్లి కుమారుడు ఎన్నో రోజులు సిద్ధపడుతుంటాడు, పెళ్లి కుమార్తె ఎన్నో రోజులు సిద్ధపడుతుంటుంది. వివాహోత్సవ టైం వచ్చినప్పుడు, డేట్ వచ్చినప్పుడు చక్కగా బాజా భజంత్రిలో పెళ్లి కుమారుడు వెళ్తాడు, ఆ తర్వాత పెళ్లి కుమార్తె వస్తుంది. సమయానికి పెళ్లి దగ్గరికి ఫస్ట్ ఎవరు రెడీ అవుతారమ్మా? పెళ్లి కుమార్తె రెడీ వెళ్ళిపోతుందా? పెళ్లి కుమారుడు రెడీ వెళ్ళిపోతాడు పెళ్లికి? ఇప్పుడు పెళ్ళి చూడలేదా? ఎవరు పెళ్ళి అయింది? ఎవరు బాబు? ఎవరు వెళ్ళారు ముందు చెప్పండి. భాష గారు గుర్తుందా మీకు? నేను వెళ్ళాను ముందు, తరం వచ్చావు. ఫస్ట్ పెళ్లి కుమారుడు వెళ్తాడు, తర్వాత పెళ్లి కుమార్తె వస్తుంది. పెళ్లి కుమార్తె రాగానే పెళ్లి కుమారుడు ఏం చేస్తాడు తెలుసా? లేచి నిలబడతాడు. లవ్. మొట్టమొదటగా పెళ్లి భార్య కొరకు నీ యేసయ్య సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెళ్లి కుమారుడు వలె నీ కొరకు ఆయన సిద్ధపడ్డాడు. ఎలా సిద్ధపడ్డాడు ఆయన నేర్చుకుందాం. ముందుగా మనం ఎలా సిద్ధపడాలి పెళ్లి భార్యగా నేర్చుకుందాం ఈరోజు. పెళ్లి కుమారుడు ఎలా సిద్ధపడ్డాడు, పెళ్లి కుమార్తె వల్ల మనం ఎలా సిద్ధపడాలి. పెళ్లి కుమారుడు ఎలా సిద్ధపడ్డాడు? ఇప్పుడు నేను పెళ్ళి అయినప్పుడు చక్కగా సూటు బుట్టి వేసుకొని చక్కగా రెడీ అయిపోయాను, వెళ్ళిపోయినా. ఆయన అలా సిద్ధపడలే, ఇంకో రకంగా పెళ్లి కుమారుడు సిద్ధపడ్డాడు ఆయన. అలాగే ఆయన సిద్ధపడడం కాదు, పెళ్లి కుమార్తె గురించి కూడా ఆయన ఏం చేశాడు చూద్దాం. ఏం చేశాడు పెళ్లి కుమారుడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక. ముందుగా ఒక మాట నేర్చుకుందాం. ముందుగా ఒక మాట పెళ్లి కుమారుడు గురించి. పెళ్ళి డేట్ వచ్చిందమ్మా, ఆ పెళ్ళికి ముందు ఏమవుతుంది ఎవరు చెప్తారా? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? వెరీ గుడ్. అంత ఎవరైతే చెప్పారో వాళ్ళు గాడ్ బెస్. ముందు ప్రధానం అవుతుంది. 2వ కొరింథీ తీయండి. 2వ కొరింథీ 11వ అధ్యాయం. 2వ కొరింథీ 11వ అధ్యాయం. చదువుతున్నాను చూడండి. 2వ వచనం 11:2. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మును
ప్రధానము చేసేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు దేవుని ఆత్మ మాట్లాడుతాడు, నిజానికి ఆత్మే మాట్లాడుతున్నాడు. పౌలు గారు మాట్లాడింది ఆత్మ. ఏమన్నాడంటే మిమ్మును అంటే ఎవరిని? మనల్ని, సంఘాన్ని. మిమ్మల్ని పవిత్రురాలైన కన్యకునుగా. మరి ఎవరమ్మా? పవిత్రురాలు కన్యక. అలాగే మిమ్మల్ని కూడా పెళ్లి కుమార్తె వలె కన్యకునుగా మిమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఒక్కడే పురుషునికి అనగా పెళ్లి కుమారునికి మిమ్మల్ని నేను ఏం చేశానమ్మా? ప్రదానము చేశాను అంటున్నాడు. అంటే ఈ లోకంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్నీ కూడా యేసుక్రీస్తు అనే పెళ్లి కుమారుడికి ప్రధానము చేయబడిన పెళ్లి భార్యలము. ఎవరము? మనందరము, ప్రతి సంఘం కూడా. ఈ లోకంలో రకరకాల సంఘాలు ఉన్నాయి, అది వేరే విషయం. యూనివర్సల్గా మనందరం కూడా పెళ్లి కుమారుడు వరకు సిద్ధపరచబడిన పెళ్లి కుమార్తెలము, పెళ్లి భార్యలము. అంటే మనకు ఎవరున్నారు? ఒక పెళ్లి కుమారుడు ఉన్నారు. ఎవరమ్మా ఆయన పేరు? ఆయనకి మనం ఎవరు చేయబడి ఇప్పుడు ఏం చేయండి? ఎస్పోజ్ అంటే ఇంగ్లీష్లో ప్రధానము చేయబడిన వారము మనందరం కూడా. మరి మరియా ఉంది, యోసేపు ఉన్నాడు. పెళ్లి కాకముందు ఏం జరిగిందమ్మా? ఇద్దరికి ప్రధానమైంది కదా పెళ్ళి. అంటే ప్రధానం అంటే హాఫ్ మ్యారేజ్ అయిపోయినట్టే. ఇట్లా మనకి పెళ్లి కుమారుడు యేసుక్రీస్తుని ఏమైందమ్మా? ప్రధానమైంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? పెళ్లి కుమారుడు ఏం చేశాడు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. బైబిల్ అందరూ తీయండి. 25వ వచనం చదువుతున్నా. 25 నుంచి 27, 25 నుంచి. ఎఫెసీ 5:25. పురుషులారా, మీరు నీ భార్యను ప్రేమించండి. ఎందుకని? క్రీస్తు కూడా, ఆయన కూడా పురుషుడే కదా, పెళ్లి కుమారుడు కదా. ఏం చేశాడమ్మా? పక్కనే ఉంది. సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఏ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కొరకు ఇలా చేయలే. కానీ పెళ్లి భార్య నీ కొరకు నా కొరకు పెళ్లి కుమారుడు ఏం చేశాడమ్మా? తన ప్రాణాన్ని పెట్టేశాడు. నీ కొరకు నా కొరకు. ఎవరైనా ఈ లోపల పెళ్లి కుమారుడు ఎవరైనా చేశాడు? ఇలాగా ఈయన చేశాడు. ఈయన నిజమైన పెళ్లి కుమారుడు. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు ఎవరంటే నిజమైన పెళ్లి కుమారుడు ఎవరంటే నీ యేసయ్య. నిన్ను తన భార్యగా చేసుకోవడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. ఎక్కడ? శిలువ మీద. అందుకనే పవిత్రురాలైన కన్యకునిగా ఎలా చేశాడమ్మా? తను తాను సమర్పించుకున్నాడంటే శిలువ మీద ఏం చేశాడు ఆయన? తన రక్తాన్ని గార్చి రక్తము చేత మనం కడిగి బాప్తిసం చేత మనం పవిత్రపరిచి రక్షణ వస్త్రాలు తొడిగించి పెళ్లి భార్య వలె మనల్ని ఆయన సిద్ధపరిచినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యం దేవుడు చేశాడు. ఆయన పెళ్లి కుమారుడుగా సిద్ధపడి పెళ్లి కుమార్తె కూడా అలా సిద్ధపరిచినాడు రక్తం చేత. శిలువ మీద ఆయన పెళ్లి కుమారుడు వలె సిద్ధపడ్డాడు. నీ కొరకు అనేకమైన దెబ్బలు తిన్నాడు. నీ కొరకు ముండ్ల కిరీటం పెట్టుకున్నాడు. నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు. నీ కొరకు ఆయన గాయపడి పెళ్లి కుమారుడు ఎందుకు చేశాడు? పెళ్లి కుమారుడు వల్లే నీ కొరకు సిద్ధపడడానికి. అక్కడ రక్తం కాచాడు. ఎందుకని? పెళ్లి భార్య నిన్ను తన రక్తం చేత కడిగి పవిత్రాలైన భార్య నన్ను చేయడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడే నీ ప్రియుడు యేసయ్య, హల్లెలూయా. ఈ లోకంలో ఏ మనుషుడు ఏ దేవత ఎవరు కూడా ఇటువంటి కార్యం చేయలేదు. అందుకనే అక్కడ ఏమని చూడండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ వచనం చూడండి. 5వ అధ్యాయము 2వ వచనం. 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ఏం చేశాడమ్మా? క్రీస్తు అంటే ఎవరు? మన పెళ్లి కుమారుడు. ఏం చేశాడు? మిమ్మును ప్రేమించి. మిమ్మును అంటే ఎవరిని? మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనును. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఏం చేశాడమ్మా? మన పరిమళ వాసన ఉండడానికి తను తాను బలిగా దేవునికి అర్పించుకున్నాడంట యేసయ్య. ఎందుకని? నిన్ను నన్ను ఒక పెళ్లి భార్యగా పెళ్లి కుమారుడు కొరకు సిద్ధపరచడానికి అని ఆకనే పెట్టాడమ్మా. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైనా చెప్పండి. అంటే ఇందులో అంత ప్రేమ ఉంది కదా. నిన్ను నన్ను ప్రేమించే శిలువ మీద రక్తాన్ని కాచేసి నిన్ను కడిగేశాడు కదా. మీరు కూడా అలా ప్రేమ కలిగి నడుచుకోండి అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? చాలా ఈజీ ఆన్సర్ చాలా ఈజీ. ఎల్కేజీ కూడా చెప్పచ్చు, ఎల్కేజీ స్టూడెంట్స్.
చెప్పండి. యేసయ్య నేను ఎలా ప్రేమించాడో నువ్వు కూడా యేసయ్యని అలా ప్రేమించాలి. నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా. ఎవరు పెట్టారు నీ కొరకు ఆ ప్రాణం? చెప్పు, ఎవరు పెట్టారు నీ కొరకు ప్రాణం? నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ పెళ్లి కుమారుడు కొరకు, ఆ పెళ్లి కుమారుడు నువ్వేం చేయాలమ్మా? ప్రేమించాలి. మన ప్రాణం పెట్టలేము ఆయన కొరకు. ఆయన ప్రాణం పెట్టేసి మనం పెట్టక్కలేదు ప్రాణం. మనం చేయవలసింది ఏమిటమ్మా? ఆయనని ప్రేమించి మన హృదయంలో పెళ్లి కుమారుడు వల్ల ఆయనని అభిషేకించాలి. నువ్వు నా భార్య అని అన్నావు కాబట్టి నువ్వు నా పెళ్లి కుమారుడునైనా నా హృదయం ఉండని చెప్పేసి ఆయన ఏం చేయాలమ్మా? మన హృదయంలో చేర్చుకొని మనము సిద్ధపడాలి. ఓకే, ఆయన సిద్ధపడ్డాడు 2000 సంవత్సరాల క్రితం. ఎప్పుడమ్మా? శిలువ మీద 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో పెళ్లి కుమారుడు సిద్ధపడిపోయి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోయి తన ఆత్మను పంపించి మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన పెళ్లి కుమార్తె వలె సిద్ధపరుస్తున్నాడు. ఓకే, వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. సిద్ధపరిచినప్పుడు దేవుడే ఆ యేసుక్రీస్తు ఏం చేయబోతున్నాడు చూడండి. యెషయా గ్రంథము 67వ అధ్యాయం. యెషయా గ్రంథము 61. యెషయా గ్రంథము 61 10వ వచనం చదువుతున్నాను చూడండి. అందరూ తీయండి. యెషయా 61:10. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేస్తున్నాడు, నీతను పైబట్టను నాకు ధరింపజేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాగూ యేసయ్య శిలువ మీద కార్చి ఒక పరిమళ వాసనగా ఉండడానికి మనల్ని బలిగా అర్పించుకొని మనకి ఏం ధరింపజేశాడు? పెళ్లి కుమార్తె ఉన్నది అమ్మా. ఆ పెళ్లి కొరకు ఎంత చక్కని బట్టలు కొనుక్కుంటారు ఆ స్తోమతను బట్టి. చక్కని వెడ్డింగ్ శారీస్ కానీ లేకపోతే వేలు కానీ తర్వాత డ్రెస్ కానీ చక్కగా కొనుక్కుంటారు. డ్రెస్ లేకుండా ఏమన్నా పెళ్లికి వెళ్తారమ్మా? ఎంత లేనోడైనా ఏం చేస్తాడమ్మా? ఎంత లేనోడైనా ఆ పెళ్లి వస్త్రాలు అందుకని పెళ్లి వస్త్రాలు ధరించి పెళ్లి చేసుకోవడానికి వెళ్తారు. పెళ్లి వస్త్రాలు లేకుండా ఎవరు పెళ్లి చేయరు. అయితే దేవుడు నీకు పెళ్లి వస్త్రాలు కూడా పెట్టాడు. నీ కొరకు ప్రాణం పెట్టడం మాత్రమే కాదు, నిన్ను పెళ్లి భార్యగా చేసుకోవడానికి నీకు పెళ్లికి చేసుకోవడానికి తగిన వస్త్రాలు కూడా కొనిచ్చేసాడు నీకు క్రయధనంగా రక్తం చేత. ఏంటమ్మా వస్త్రాలు? రక్షణ వస్త్రములు. నీతను పైబట్ట ఏంటి? వేలు. పెట్టుకోండి. తాళి కట్టేప్పుడు ఏం చేస్తారమ్మా? వేలు తీస్తే అప్పుడు కడతాడు తాళి. రక్షణ వస్త్రాలు ధరింపజేశాడు పెళ్లి బట్టల వలె. ఒక వేలు, నీతి అనే వేలుని నీకు ధరింపజేస్తున్నాడు. దీని స్తోత్రం. ఎవరు? నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత కార్యం చేశాడు పెళ్లి కుమార్తె వలె. ఈరోజు నేను పెళ్లి కుమార్తెలు చక్కగా సిద్ధపరిచి ఆయన ఎదురుస్తున్నాడు పైలోకంలో నుంచి. నా పెళ్లి భార్య ఎలాగుంది అని. ఓకే, మరి మనం ఎలా ఉందాం చూడండి ఒకసారి. యేసు చేసిన కార్యాలు చూసిన మన సంగతి చూద్దాం. కీర్తనల గ్రంథము 45. కీర్తనలు 45. చాలా జాగ్రత్తగా మంచండి. మనం ఏం చేయాలి ఇప్పుడు? 45:9 వచనం ఏమన్నా చదవండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాజుల కుమార్తె అంటే ఆమె ఎవరమ్మా? రాణి. రాజుల కుమార్తెలు ఉన్నారు. మనందరూ ఎవరమ్మా? రాణిలు. మనందరూ కూడా ఆయన రాజులకు రాజు కాబట్టి. ఎలాగుందంటమ్మా? రాణి ఓఫీర్ అపరంజితో. ఓఫీర్ అపరంజి అంటే చాలా శాస్త్రమైన గోల్డ్ అది. రాణి ఏం చేసిందమ్మా? శాస్త్రమైన అపరంజితో ఏం చేసింది? అలంకరించుకొని నా కుడి పార్శ్వమున నిలిచినది. పెండ్లి భార్య ఏం చేసిందంటమ్మా? ఓఫీరు బంగారంతో అలంకరించుకొని ఆయన పక్కన నిలబడిందంట. ఆయన ఏం చేశాడు? రక్షణ వస్త్రాలు ఇచ్చాడు, నీతిని పైబట్టి ఇచ్చాడు. ఈమె ఏం చేసింది? బంగారంతో అలంకరించుకుని తనతో పెళ్లి భార్య వలె అలంకరించుకొని ఆయన పక్కన నిలబడిందంట. 2 అలంకారాలు ఉన్నాయి ఇక్కడ. అర్థమైంది మీకు? ఏంటి 2 అలంకారాలు చెప్పండి. మీరు ఎంటున్నారో లేదు నాకు అర్థమవుతుంది. ఏంటి 2 అలంకారాలు మాట్లాడాను ఇప్పుడు చెప్పండి. ఒకటి యేసయ్య పైన పెండ్లి కుమారుడు నీకు ఇచ్చిన అలంకారం, నిన్ను నీవు అలంకరించుకునే అలంకారం. రెండోది రాణి ఓఫీరు బంగారంతో అలంకరించుకున్నది, తను తాను అలంకరించుకున్నది. అదేమో ఆయన అలంకరించాడు రక్షణ వస్త్రాలు నీతని పైబట్ట. అది నువ్వు చేయలేవు, ఆయన చేయాలి అది. కానీ నువ్వు చేయవలసిన ఒకటి ఉంది. రాణి ఓఫీరు బంగారంతో తను తాను అలంకరించుకున్నది. నీవు నేను కూడా పెళ్లి భార్య వలె ఆ పెళ్లి కుమారునికి మనం అలంకరించుకోవాలి. ఎలాగ అలంకరించుకోవాలి? దేంతో అలంకరించుకోవాలి? ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, శ్రద్ధగా విందాం.
మొదటి పేతురు 3వ అధ్యాయం. మొదటి పేతురు 3వ అధ్యాయం. మొదటి పేతురు 3వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 3వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. చాలా జాగ్రత్తగా వినండి. జడలు అల్లుకొనుటయు, అమ్మ బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును వెలపడి అలంకారం మీకు అలంకారం ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగిలిన విలువగలది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, పెళ్లి కుమార్తె అలాగా చక్కగా ధరించుకుంటుందో వస్త్రాలు ధరించుకోండి. అయితే మీ దృష్టి అంతా కూడా ఎక్కడ ఉండాలి? జడలు ఎలా అనుకుందాం, బంగారాలు ఎలా పెట్టుకుందాం, ఎటువంటి వస్త్రాలు దాని మీద పెట్టొద్దు. మనసు మీ హృదయం మీద పెట్టండి. మీ హృదయము అక్షయాంకారంగా ఏమన్నామా అక్షయ అలంకారముగా సిద్ధపరచుకోండి. ఇది నిజమైన అలంకారము, ఇది దేవుని దృష్టికి విలువైనది, యోగ్యమైనది అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శరీర సంబంధ అలంకారం ఉంది వద్దంటలే దేవుడు. కానీ మన దృష్టి అంతా దేని మీద ఉండాలమ్మా? మన హృదయం అంతరంగ స్వభావము దేవుని దృష్టికి ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఇది అలంకారంగా ఉండాలి మనకి. అప్పుడు నిజమైన పెళ్లి కుమార్తె వలె ఆయన దగ్గర నిలబడడానికి మన శక్తి వస్తుంది. అర్థమైందా మీకు? ఏం చెప్పండి, ఏమర్థమైంది చెప్పండి. మనం ఎలా అలంకరించుకుందాం? మన హృదయము దేవుని ఎదుట పరిశుద్ధంగా పెట్టుకొని, పవిత్రంగా పెట్టుకొని, ఒక అలంకారంగా పెట్టుకొని, ఆయనకి ఇష్టమైన రీతిలో పెళ్లి కుమార్తెలు సిద్ధపడి, పెళ్లి కుమారుడైన ఆ యేసు పక్కన మనం నిలబడడానికి సిద్ధపడాలి మన అందరం కూడా. ఓకే, ఇంకా తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి దేవుడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. జడలు అల్లుకున్నట్టు, బంగారములు పెట్టుకున్నట్టు, వస్త్రములు ధరించుకున్నట్టు, వెలుపడి అలంకారం మీకు అలంకారం ఉండగా సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయ అంతరంగ స్వభావం మీకు అలంకారం ఉండవలను, అది దేవుని దృష్టికి మిగిలిగలది. ఇదేంటది? అక్షయమైన అలంకారము. ఇది కావాలి మనకి. ఈ లోపల క్షయమైంది ఉంది, అక్షయమైంది ఉంది. నాకు పెళ్ళి అయినప్పుడు మంచి సూట్ కొనిచ్చారు మా పెళ్లి వారు, రాష్ట్రం గారు. ఇప్పుడు వేసుకుంటే పట్టదు నాకు, అది లావ్ అయిపోయింది కదా. అప్పుడు సన్నగా ఉండేవాడిని. అప్పుడు ఇప్పుడు ఉండదు, అది క్షయమైంది. అలా పెడితే అది వాడిపోతుంది. కానీ దేవుని దృష్టికి మన హృదయమైన అలంకారం కనుక మనం అలంకారంగా పెట్టుకుంటే, ఈ రక్షణ వస్త్రాలు కానీ ఈ నీతి వస్త్రాలు కానీ మనం పెట్టుకుంటే అది వాడబారదో, క్షయమైంది కాదు, అది వాడబారనిది, అక్షయమైనది. ఎలా ఉండాలని చెప్తున్నాడు పెళ్లి భార్య వలె. ఎలాగో నేర్చుకుందాం. అలా చేయాలంటే మనం ఏం చేయాలి? ఒక ఉదాహరణ చెప్పి 3 సంగతులు ఉన్నాయి ఎలా అలంకరించాలో చెప్పి ముగిస్తా. ఒక రాణి ఉన్నారు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో. ఎవరమ్మా రాణి తెలుసా? ఎస్తేరు రాణి. దేవుని స్తోత్రం. ఈ ఎస్తేరు రాణి చాలా అందగత్తే. స్త్రీలలో అధిక సుందరి వంటిది. స్త్రీలో చాలా అందరూ ఆ రోజు మనకు తెలిసిన చిన్నప్పటి నుంచి కాబట్టి ఎక్కువ చెప్పట్లే. అహేశ్వరసు రాజు ఉన్నాడు. ఆయనకి పెళ్లి బార్లు తీసాడు. అనేక మందిని మొత్తం 127 సంస్థానంలో ఉన్న వాళ్ళందరే పిలుచుకొచ్చేశారు. అందరిలో ఎవరు బాగున్నారమ్మా? రాణి అయిన ఎస్తేరు. అలాగే చాలామంది తీసుకొచ్చారు, అందగత్తెలు అందరూ తీసుకొచ్చారు. అందరికీ మరి రాజుగారి దగ్గరికి రాణిగా ఆయన సిద్ధపరచాలి. ఇందాక చెప్పినట్టుగా అలా తీసుకుపోరు, గొప్ప కార్యాలు చేయాలి. రాణి అయినటువంటి ఎస్తేరుకి వాళ్ళు ఏం చేశారు? ఎస్తేరు ఏం మాట్లాడింది చదువుకున్నాం చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం. ఎస్తేరు 2:12. ఈ యొక్క ఏర్పరచబడినటువంటి ఈ యొక్క స్త్రీలను వాళ్ళు ఏం చేసేవారు చూడండి, ఎలాగ సిద్ధపరిచేవారు పెళ్లికి భార్య వాళ్ళే. 12వ వచనం 2:12. అందరూ తీసారమ్మా 414 పేజీ, 15వ పేజీ, 415 పేజీ అందరూ తీయండి. చదువుతున్నాను చూడండి. 12వ వచనం. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునద్దుకు పోవారు 12 మాసములైన తర్వాత
రాజైన అహశ్వేరోషుని వద్దకు పెళ్ళకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధంగా పోచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలను చేయకాలము సంపూర్ణముగుచుండెను. మరియు చాలా జాగ్రత్తగానండి, అంతఃపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయం ఉంది. ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కాదు. సాయంత్రం ముందు ఆమె లోపలికి వెళ్ళి మరుదిన ఉపత్తులు కాయ రాజు యొక్క షండులుగా శేష రోజు అన్న వర్షంలో ఉన్న రెండవ అంతఃపురంలోకి తిరిగి వచ్చిన ఆమె యందు రాజు సంతోషించి సరే బాగున్నది. ఇప్పుడు 15 వచనం చూడండి. 15 మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తెగా ఎస్తేరు రాజునకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరుకొనలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆమెను పెండ్లి కుమారుడు సిద్ధపట్టడం రాజు తీసుకెళ్ళడానికి 6 నెలలు సుగంధ ద్రవ్యాలతో, ఇంకో 6 నెలలు గోపరసంతో, ఇలా 12 నెలలు వారిని సిద్ధపరిచేవారంట. ఆ శ్రేష్టమైన సుగంధ గంధకములతో అలా సిద్ధపరిచి అలంకరించి ఆ టైం వచ్చినప్పుడు ఆయన సెలెక్ట్ చేసుకోవాలి కదా ఎవరు రాణి ఉండాలని. పంపించినప్పుడు ఒక ఆనవాయితీ ఉంది. ఏంటంటే అది ఇప్పుడు 120 చాలామంది వచ్చారు. రాజు దగ్గరికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఎవరైతే ఆ రోజు ఏ రాణి అయితే వెళ్తుందో రాణిగా ఎన్నుకోబడ్డానికి ఆమె ఏది కోరుకుంటే అది ఇచ్చేవారు. ఇప్పుడు అక్కడ ఉన్నాడు కదా, షండు ఉన్నాడు, ఎక్కడైనా అతను కొన్ని అలంకారాలు ఇచ్చాడు. ఇవి కాకుండా ఆమెకి ఏది కావాలో అది కోరుకుంటే అది కూడా వాళ్ళు ఏం చేశారమ్మా, ఇచ్చేవారు. అంటే పెళ్లి భార్యగా సిద్ధపడడానికి ఆమె ఏమి కోరుకుంటే అది ఇచ్చేసేవారంట. అందుకని అందరూ ఏం చేశారు, నాకు అది కావాలి, ఇది కావాలి, ఈ బంగారం బావాలి, ఇది బావాలి, ఈ నగ బావాలి, ఇంకా నగ కావాలి, ఈ దిద్దులు బావాలి, ఇంకా బావాలి, ముక్కు కూడా బావాలి, ఇంకా బావాలి, ఇలా అన్నీ అడిగారు, అన్నీ ఇచ్చేవారు. ఇప్పుడు ఎవరు వంతు వచ్చిందమ్మా, ఎస్తేరు వంతు వచ్చింది. ఏం కోరుకుంటుందో చూస్తున్నాడు ఆయన. ఏం కోరుకుందంట ఆమె, ఏం కోరుకోలేదంట. నువ్వు నాకు ఏం నిర్ణయించావు అంతే, నాకు ఏం వద్దు అన్నదంట ఆమె. నాకు నువ్వు ఏ అలంకారం పెట్టావు అది దాంతో వెళ్ళిపోతాను, నాకు ఏం అలంకారం వద్దు, దేవుడిచ్చిన అలంకారం చాలు అన్నదంట ఆమె. వీళ్ళందరూ వెళ్ళారు, చక్కగా అలంకారపడి ఏది కావాలో కోరుకున్న అందరూ వెళ్ళారు. ఏ అలంకారం కోరుకునేటువంటి ఈమె కూడా వెళ్ళింది. రాజుగారు ఎవరిని కోరుకున్నారమ్మా, రాజు ఎవరిని కోరుకున్నాడు, భార్యగా ఇస్తేనే కోరుకున్నాడు. ఆమె ఏం కోరుకున్నది, ఈ లోక సంబంధమైన ఈ వెండి బంగారాలు ఈ అలంకారం కోరుకోలేదు, దేవుడిచ్చిన అలంకారం కోరుకున్నది. హృదయం పవిత్రంగా పెట్టుకుంది. అంతగత్తలు వెళ్ళినప్పటికీ ఆమెను పక్కన పెట్టి ఈమెను కోరుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇందులో నేర్చుకున్న సంగతి ఏంటంటే, దేవుడు నీకు నాకు పెళ్లి భార్యగా నేను సిద్ధపరచుకున్నాడు, పెళ్లి కుమారుడు యేసు నీ కొరకు, తన కొరకు. ఓకే, నీకు రక్షణ అవసరం అలంకరణ చేశాడు. నీ అంతటా నీవుగా ఈ లోక సంబంధమైన అలంకారం నీవు కోరుకోవద్దు. ఆయన నీకు ఏది నిశ్చయించాడో అదే నువ్వు కోరుకో. అప్పుడు నువ్వు రాణిగా ఆయన పక్కన నిలబడుతూ ఉంటున్నాడు ఆయన. అర్థమైందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ క్షయమైనవి, ఈ లోకంలో గతించిపోయేవి. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేమతో నీ కొరకు తాను పరిమళ వాసన ఉండడానికి ఆయన శిలువ మీద కార్చినటువంటి రక్తాన్ని బట్టి నీకు ఇచ్చిన రక్షణాస్త్రాలు నీతైన వేయాలి. పై బట్టను ధరించుకుంటావా, అప్పుడు ఆయన పక్కన నిలబడడానికి అర్హత వస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు నేర్చుకుందాం. 3 సంగతులు ఉన్నాయి. ఆయన మనకి ఏం అలంకారం ఇచ్చాడు, ఏం చేసుకోమని ఇచ్చాడు నేర్చుకుందాం ఇప్పుడు. అలా కనుక మనం అలంకరించుకుంటే హృదయంలో ధైర్యంగా ఆయన పక్కన నిలబడతాం. ఆ వివాహోత్సవ సమయంలో పెళ్లి భార్యగా మనం అందరం కూడా పెళ్లి కుమారుతోటి వివాహోత్సవంలో పాల్గొంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమిటి 3 సంగతులు నేర్చుకుందాం. మొట్టమొదటిది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2. అపోస్తుల కార్యములు 2. చదివాతుకోనాలి. బైబిల్ అందరూ తీయండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41 నుంచి వస్తాను. 41, 42. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు ఏం చేశారమ్మా, బాప్తిసం పొందిరి. ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీళ్ళందరూ ఎవరమ్మా చెప్పండి, ఎవరు వీరు? 3,000 మంది ఎవరు? ఇంత చెప్పినా కూడా చెప్పకపోతే ఏం చెప్పనమ్మా. పెళ్లి భార్యలు అందరూ కూడా పెళ్లి భార్య వాళ్ళే అంత సిద్ధపడిపోయారు బాప్తిసం ద్వారా. అర్థమవుతుందా? అప్పుడే సంఘం పుట్టింది, అప్పుడే కదా. పేతురు గారు ప్రవచనం ద్వారా వాక్యం ద్వారా అప్పుడే పుట్టింది. 3,000 మంది బాప్తిసం తీసుకున్నారంట. తీసుకుగానే యేసుక్రీస్తు ఎవరు పుట్టారు? పెళ్లి భార్య పుట్టింది. అప్పుడే
బాప్తిసం తీసుకున్నారు. ఎప్పుడు తీసుకున్నారు బాప్తిసం? పెళ్లి చేసుకుందాం, పెళ్లి భార్య ఉందాం అప్పుడు తీసుకున్నారు బాప్తిసం. ఎప్పుడు తీసుకున్నారు వాళ్ళందరూ కూడా? చూడండి, పెళ్లి ముందు తీసుకున్నారా? ఎప్పుడు తీసుకున్నారు వాళ్ళందరూ కూడా? ఎలా తీసుకున్నారు? ఆ పక్కనే ఉంది చూడండి, 38వ వచనం. 38 పేతురు, సరే 37 వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, హృదయ సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తున్నాడుగా. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందరు. మారు మనసు లేకుండా నేను ఎన్నిసార్లు ఎలా రకంగా ఎంతమంది దగ్గర పిలిచిన వెళ్ళి బాప్తిసం తీసుకున్నది వ్యర్థము. మారు మనస్సు లేని బాప్తిస్మము వ్యర్థము. అమ్మ, నేను యేసుక్రీస్తుకి పెళ్లి కుమార్తె వలె సిద్ధపడాలంటే నాలో ఏముండాలమ్మా? మారు మనసు పొంది అప్పుడు బాప్తిసం తీసుకోవాలి. అది నిజమైన బాప్తిసం. అంటే దేని గురించి బాప్తిసం తీసుకుంటే అది బాప్తిసం కాదు. నేను పెళ్లి భార్య వలనే సిద్ధపడలేను. అమ్మ, అర్థమవుతుందా? ఏం చేయాలా? ఎలా అలంకరించుకోవాలా? మనందరం కూడా బాప్తిసం ద్వారా అలంకరించుకోవాలి పెళ్లి భార్య సిద్ధపడాలంటే. ఇది ఫస్ట్ మెట్టు. ఓకే, ఇప్పుడు మొదటి సంగతి నేర్చుకున్నాం మనం ఎలా అలంకరించుకోవాలో. తర్వాత బాప్తిసం పొందిన తర్వాత 3000 మంది ఏం చేశారు చూడండి. మళ్ళీ చదువుతున్నా 41. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు, ఏ దినమందు? పెళ్లి భార్యగా పుట్టినటువంటి మార్చబడినటువంటి సంఘం పుట్టిన దినమందు ఏం చేశారు? ఇంచుమించు 3 మంది చేర్చబడ్డారు. వారి అందరూ కూడా అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుడందును, ప్రార్థన ఎందును, చేయటందును ఎడతెగక ఉండిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనందరూ కూడా యేసుక్రీస్తుని పెళ్లి భార్య వాళ్ళు ఉండాలని అంటే బాప్తిసం తీసుకుని 4 సంగతులు మనలో ఉండాలి. అప్పుడే మన పెళ్లి భార్యనం. లేకపోతే ఈ లోకల్ పెళ్లి చాలా అయిపోతాయి, కానీ అక్కడ పెళ్లి కాదు. ఏంటమ్మా? మొట్టమొదటి ఏంటమ్మా? అపోస్తుల బోధలో మనందరం ఉండాలి. ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు ఎవరైతే పెళ్లి భార్యగా మారాలని ఆశపడుతున్నారో వారు అపోస్తుల బోధలో ఉండాలి. అపోస్తుల బోధ అంటే ఏంటి? అపోస్తుల బోధ అంటే ఏంటి? మీరు అందరూ అపోస్తుల విశ్వాస ప్రమాణంగా తీయండి, నేర్చుకోవాలి. ఈరోజు మీరు అందరూ కూడా చదివేస్తున్నాం, ప్రతి వారం చదివేస్తాం, గడవడం చదివేస్తాం, ఏముందో తెలీదు. చూద్దాం. అపోస్తుల కార్యం మీ దగ్గర తీయండి. ఇందులో 5 సంగతులు ఉన్నాయి. మొట్టమొదటిది అపోస్తుల బోధలు ఉండాలి, పెళ్లి భార్య వాళ్ళు ఉండాలి. ఏంటిది? మొట్టమొదటిది, భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఇది ఉండాలి మనకి మొట్టమొదటిగా. ఏంటమ్మా? భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి తండ్రి అయిన దేవుని నేను, అలా నమ్మితేనే పెళ్లి భార్య. నమ్మకపోతే బాప్తిసం తీసుకున్నంత క్రైస్తవులు ఎంతమంది తీసుకుంటారు బాప్తిసాలు? అందరూ పెళ్లి భార్యగా మారరు. ఇది ఉండాలి. ఇందులో ఏముండాలమ్మా? సర్వశక్తి తండ్రి దేవుని నమ్మాలి. ఒకటి. రెండవది, ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్యను మరిగబొట్టి పొంతి పిల్లల అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడనియు అదృశ్యంలోకి దిగిననియు చనిపోయిన వారిని 3 దినములకి లేచి పరలోకపురికి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడిప చేతి వైపున కూర్చున్నాడని సజీవులకును మృతులకును తీర్చడను అక్కడ నుండి వచ్చిన నమ్ముచున్నాను. ఏం చేయాలమ్మా? రెండోది, ఆయన ఏకకుమారుడును మన ప్రభుని యేసుక్రీస్తును నమ్ముచున్నాము. రెండోది ఏం నమ్మాలి? దేవుని నమ్మాలి. రెండోది ఏమన్నా నమ్మాలి? యేసుక్రీస్తు నీ పెళ్లి కుమారుని నమ్మాలి. ఆయన విశ్వాసం ఉంచాలి, అప్పుడు పెళ్లి భార్య నీవు. తర్వాత, నా కొరకు కన్య గర్భంలో పుట్టాడిన తర్వాత కొద్ది పిల్లల కాలంలో శ్రమపడ్డాడు నా కొరకు పరిమళ వాసన చేయడానికి, చనిపోయి సమాధి చేయబడ్డాడు, అదృష్టం దిగాడు, మరి చనిపోయిన 3 దినాలు లేచాడు, శరశక్తుల తండ్రి దేవుని పైన కూర్చున్నాడు, తీర్చడానికి రాబోతున్నాడు అని నమ్మాలి. ఇది అపోస్తుల బోధ. తర్వాత పరిశుద్ధాత్మ నమ్మాలి. ఇది 4వది. పరిశుద్ధాత్మ ఉన్నాడు, నన్ను పెళ్లి భార్య వలె సిద్ధపరిచే నాకు ఒక పెళ్లి కుమార్తె అన్నది అలంకరించు. పక్కన చాలామంది అమ్మలక్కలు ఎలా ఉంటారు కదా, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నేను పెళ్లి కుమార్తె వలె సిద్ధపరుస్తున్నాడు నమ్మాలి. ఆఖరిది ఏంటమ్మా? పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసం, పాప క్షమాపడి శరీర పునరుద్ధానం ఇచ్చి జీవనమని ఈ నమ్మాలి. ఇది అపోస్తుల బోధ. అందుకని ప్రతి వారం చదివిస్తున్నాం. ఎప్పుడైతే ఈ చదివినటువంటి 5 సంగతులు నీ హృదయంలో ఉంటాయో అప్పుడే నువ్వు పెళ్లి భార్య వలె మార్చబడతావు. లేకపోతే అంత ఈజీ కాదు. ఒకటి. తర్వాత ఏముందమ్మా అక్కడ? అపోస్తుల బోధ తర్వాత ఏమో చూడండి. మళ్ళీ అపోస్తుల గారు సహవాసము. సహవాసం అంటే ఏంటి? ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, అది సహవాసం, ఇంట్లో కానీ బయట కానీ. మరి ఇది ఏ సహవాసం? ఇది ఆ సహవాసం కాదు. దుష్ట సహవాసం మనం పాడు చేస్తుంది, దాని గురించి మాట్లాడలేదు. సహవాసం అంటే దేవుని యొక్క మందిరంలో ఉన్న సహవాసము. ఇప్పుడు మనందరం కూడా సహవాసాలకు కూడుకుంటున్నాం.
ఈ యొక్క సహవాసం ఎక్కడ దొరుకుతుందమ్మా? ఇంటి దగ్గర దొరకదు, ఆఫీసులో దొరకదు, పనులు చేసిన పనులు దొరకదు, రోడ్డు మీద దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? దేవుని యొక్క మందిరంలో. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? ప్రతి వారం మీరు దేవుని మందిరానికి రండి. నువ్వు పెళ్లి భార్య సిద్ధపడాలంటే ప్రతి వారం మందికి రావాలి. లేకపోతే బాప్తిసం తీసుకున్న ఇబ్బంది కాదు, క్రైస్తవుని ఇబ్బంది కాదు. పెళ్లి భార్య ఉండాలంటే ప్రతి వారం మందిరానికి రావాలి. మనందరం సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు పెళ్లి భార్య వలె మనం ఉంటాం. ఇక్కడ వచ్చి సహవాసం చేస్తున్నాడు. ఎవరితో సహవాసం చేస్తున్నాడు? ఇక్కడ ఉన్నది ఎవరు? మన పెళ్లి కుమారుడు యేసయ్య. ఆయన ఆరాధనకు వస్తున్నాం అంటే మనందరం ఒకరితో ఒకరు సహవాసం ఉంటుంది. పైపెచ్చు పెళ్లి కుమారుతో సహవాసం. ఈ సహవాసం కావాలి. ఇది ఎక్కడా దొరకదు, దేవుని మధ్యన దొరుకుతుంది. మూడోది ఏంటమ్మా? మూడోది రొట్టె విరుచుట యందు. రొట్టె విరుచుట. మూడోది రొట్టె విరుచుట. రొట్టె విరుచుట అంటే ఏంటి? ఇదే మన పరిమళ వాసన ఉండడానికి, పవిత్రాలైన కన్యకులుగా మార్చడానికి రక్తం కార్చాడు 2000 సంవత్సరాల క్రితం. అదే ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నది రొట్టె విరుచుట. ఇది ఎక్కడ దొరుకుతుంది? రొట్టె విరుచుట మీ ఇళ్ళలో దొరుకుతుందా? మా ఇంట్లో దొరుకుతుందా? అమీర్పేటలో దొరుకుతుందా? ఎక్కడ ఏ షాపులో దొరుకుతుంది? దేవుని యొక్క మందిరంలో. అంచేత ఆ ప్రతి వారం ఇక్కడ కొన్ని సంఘాలు నెలకోసారి ఇస్తారు. ఓకే, అది ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. సరే, అది డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ మనం ప్రతి వారం ఇస్తున్నాం. ప్రతి వారం ఇచ్చి ఈ బలలో ప్రతి వ్యక్తి భారీగా మారవలసిన ప్రతి వ్యక్తి కూడా ఈ బలలో చేయాలా. అప్పుడే పెళ్లి భార్య, లేకపోతే కాదు. నువ్వు పెళ్లి భార్యగా నువ్వు మారాలంటే బాప్తిసం తీసుకోవాలి, బలలో చేయాలి, సవాసం ఉండాలి, అపోస్తుల బోధ ఉండాలి. ఆఖరిది ఏంటమ్మా? 4వది ప్రార్థన చేయటందును ఎడతెగకుండిరి. ఆఖరి 4వది ఏంటమ్మా? ప్రార్థన. ప్రార్థన. ఎన్నిసార్లు చెప్పాను ప్రార్థన గురించి? దేవుడు చెప్తున్నాడు మనతోటి. ప్రార్థన లేకపోతే మన పెళ్లి భార్యలుగా మారలేము. ప్రార్థన. ఇంట్లో ప్రార్థన, మందిరంలో ప్రార్థన, నీ ఆఫీసులో, నీ చేసే పనుల చోట, నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, బస్సులు వెళ్ళినప్పుడు, ట్రైన్లు వెళ్ళినప్పుడు, స్కూటర్ వెళ్ళినప్పుడు, కార్లు వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా సరే నో టైం. ప్రతిసారి మనం దేవునికి ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. అప్పుడే మనం పెళ్లి భార్యలుగా సిద్ధపడతాం. మన ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒకసారి పరీక్ష చేసుకున్నాం. ఎంతసేపు ఎప్పుడు మనం పనులు 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 పనులు, పొద్దున వెళ్ళడం, రాత్రి రావడం, ఇంతేనా? ఏమైనా ప్రార్థన ఉందా మన జీవితంలో? ప్రార్థన లేకపోతే నువ్వు పెళ్లి భార్యగా మార్చబడలేవు, సిద్ధపడలేవు. దేవుని దూరం అయిపోతావు ప్రార్థన లేకపోతే. ప్రార్థన జీవితంలో నువ్వు ఎప్పుడైతే ఇదే స్కేలు, నీకు ఇచ్చిన స్కేల్ ఇది ఇప్పుడు దేవునికి ఇస్తున్నాడు, నాకు ఇస్తున్నాడు. చూడండి, ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో తగ్గిపోతావో దేవునికి నీకున్న సహవాసము అంత తగ్గిపోతుంది. కొలిసి వేసేసుకోండి. దేవునికి నీ మధ్యన ఎంత ప్రార్థన ఉంటుందో దేవునికి నీకు మధ్యన సహవాసము అంత ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి. ఏంటి మళ్ళీ చెబుదాం. బాప్తిసం తీసుకున్నది ఏం చేయాలమ్మా? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఈ 4 కలిపి మొదటి మెట్టు. ఇలా అలంకరించుకోవాలి మనందరం కూడా. ఇది దేవుడిచ్చిన అలంకారం, ఇది మనిషి ఇచ్చింది కాదు. ఈ దేవుడిచ్చిన అలంకారంగా చేసుకుంటే మనం దేవుని దృష్టికి ఎలా మారుతాం? పెళ్లి భార్య ఎలా మారుతాం? ఇది మొదటి సంగతి. రెండో సంగతి, సామెతల గ్రంథము 3వ అధ్యాయం అండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 3వ అధ్యాయము దేవుని స్తోత్రం. 21వ వచనం చదువుతున్నాను చూడండి. 21 నుంచి 23. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునము, వాటిని కనులు ఎదుట నుండి తొలగిపోనీయకము, అవి నీకు జీవముగాను. తర్వాత ఏముందమ్మా? నీ మెడకు అలంకారముగాను ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఈరోజు లోకంలో పెళ్లి చేసిన పెళ్లి భార్యగా వెళ్ళినప్పుడు అలంకారంగా ఏం పెట్టుకుంటుంది పెళ్లి భార్య? మెడకేం పెట్టుకుంటుంది? బంగారం నగ పెట్టుకుంటుంది కదా. తర్వాత పెళ్లి కుమారుడు తాళి కడతాడు. అది ఇక్కడ ఏమన్నాడు? లెస్ అయిన జ్ఞానము వివేచన నీకు మెడకు అలంకారంగా ఉండాలి. ఇది అలంకారం పెట్టుకొని పెళ్లి భార్యలు సిద్ధపడండి. ఇది నేను ఇచ్చిన అలంకారం అన్నాడు దేవుడు. నేను ఇచ్చిన జ్ఞానం, నేను ఇచ్చిన వివేచన, ఇది పెట్టుకొని అలంకరించుకోండి, పెళ్లి భార్యలు సిద్ధపడండి అన్నాడు దేవుడు. ఏమిటి ఆయన ఇచ్చిన జ్ఞానం ఏంటి, వివేచన ఏంటి? ఎక్కడ దొరుకుతుంది? దేవునికి పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతుంది. ఎక్కడ దొరకదు. ఎవరు ఏ మనుషుడు ఎవరు? ఏమిటి జ్ఞానం ఏంటి? చాలా జాతకమేనండి, చాలా శ్రేష్టమైనది. దేవుడిచ్చిన జ్ఞానం ఏంటి? ఎలాగో మనం అలంకరించుకోవాలి. పెళ్లి కుమార్తె మెడలో ఎలా గొలుసు వేసుకుంటాం, ఆయన ఇచ్చిన అలంకారాన్ని ఎలా వేసుకుంటాం? వినండి. బబులోను చక్రవర్తి ఉన్నాడు. ఆయన కొంతమందిని జయించి, ఇజ్రాయెల్ దేశం జయించి అక్కడికి వెళ్ళిపోయినప్పుడు చాలామంది బానిసలుగా తీసుకుపోయాడు. అందులో దానియేలు, మేషకు, షడ్రకు, అబేద్నెగో ఉన్నారు. వీళ్ళందరూ ఎవరమ్మా? ఇజ్రాయేలీ యూద సంతానం. వారు వెళ్ళిన దేశం ఏంటది?
ఏ దేశం అది? అన్యుల దేశం, విగ్రహార్థం ఉండే దేశం అది. ఎక్కడికో వెళ్ళిపోయారు, లాక్కుపోయాడు, బలవంతంగా తీసుకుపోయాడు అక్కడ వారిని. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు బట్టి, వాళ్ళు మిస్టేక్ చేశారు కాబట్టి తీసుకుపోయాడు. దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు, తీసుకుపోయారు. అక్కడ ఏం జరిగింది చూద్దాం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథము 1వ అధ్యాయం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంగతిలో. 3వ వచనం. రాజు అష్పెనెజరును తన నపుంసకులకు అధిపతి, రాజు అంటే ఎవరమ్మా? నెబుకద్నెజరు, పిలిపించి ఇతనికి ఇలాగ ఆజ్ఞాపించను. ఇజ్రాయేలుల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారే రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారు నేర్పము. మరియు రాజు తను భుజించు ఆహారం, చాలా జాతకమేనండి 5వ వచనం. మరియు రాజు తాను భుజించు, ఎవరమ్మా? రాజుగారు భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగం వారిని నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాను. చాలా జాగ్రత్తగా వినాలి అమ్మా. యూదులో నుండి దానియేలు, హనన్యా, మిషయేలు, అజర్యా అను వారు వీరి నుండి నపుంసకుల అధిపతి దానియేలుకు సరే ఆ పేరు శద్రకు, మేషకు పెట్టారు. ఓకే, వెరీ గుడ్. 8వ వచనం. రాజు భుజించు భోజనకు పానము చేయు ద్రాక్షరసను పుచ్చుకొని తన్ను తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవమని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. చాలా జాగ్రత్తగానండి. రాజుగారు ఏం ఆజ్ఞించాడమ్మా అక్కడ ఉన్నటువంటి అధికారికి? నేనేం భోజనం చేస్తానో నా భోజనంలో నుండి, నేనేం త్రాగుతానో ఆ ద్రాక్షరసం నుండి విద్యాబుద్ధులు కలిగిన వారికి ఇవ్వండి, 3 సంవత్సరాల వారికి ఇవ్వండి. అయిన తర్వాత వారిని నా దగ్గర తీసుకురండి, వారు ఎవరైతే యోగ్యమైన వారో నా దగ్గర నుండి వారు పరిచయం చేస్తారు, ఉద్యోగం చేస్తారు అన్నాడు ఆయన. మన ఇంట్లో మనం ఏం తింటాం మనకు తెలుసు. రాజుగారు ఏం తింటారమ్మా? మళ్ళా తింటారా? చికెన్ మటనే కాదు, వాళ్ళు బోల్డ్ రకాలు. ఇవన్నీ ఒకసారి చదవాలంటే రాజుల గ్రంథంలో ఉందో చెప్పండి, చదవండి. సొలొమోను రోజుకి ఎలా తినేవాడో చక్కగా రాశారు రాజులు ఏం తింటారు. మళ్ళాంటి సామాన్యమైన భోజనం కదా వాళ్ళకి. డైనింగ్ టేబుల్ మనకి ఇంతే ఉంటుంది, వాళ్ళకేమో మనకి అంతే అంత ఉంటుంది గది, అంత ఉంటుంది డైనింగ్ టేబుల్. అన్నీ పెడతారు, ఆ ఊరుకుంటే తింటారు, లేకపోతే మిగిలిన తింటారు. సరే, రాజుగారి పాయింట్ ఏంటంటే రాజుగారు ఎంత శ్రేష్టమైన ఆహారం తింటాడేమో ఆలోచన చేసుకోండి. ఎంత శ్రేష్టమైన ద్రాక్షరం తాగుతాడో ఆలోచన చేసుకోండి. అవునా? మరి దానియేలు ఏమంటాడమ్మా? ఏమన్నాడు దానియేలు? ఏముంది అక్కడ? రాజుగారు భుజించే ఆహారమును ఆయన తిను పానీయను నేను తిని త్రాగి నేను అపవిత్రుడును కాకుండానట్లు, నా స్నేహితులను 3 కూడా అపవిత్రుడు కాకుండానట్లు ఇలా చేయ ఒక అధిపతి అన్న వేడుకుంటున్నాడంట. ఇదేంటి రాజుగారు తింటే అపవిత్రుడైపోతాడా? రాజుగారు ఎంత భయంకర, ఎంత శాస్త్రమైన భోజనం చేస్తాడో మనకు తెలుసు కదా. ఈయన అంటున్నాడు అవి తిని నేను అపవిత్రం చేసుకొని అంటున్నాడు ఈయన. ఎందుకని అన్నాడు ఆ మాట? ఎందుకనంటే ఇదే శ్రేష్టమైన జ్ఞానము, శ్రేష్టమైన వివేచన అక్కడ చెప్పాడు సొలొమోను సామెతల గ్రంథంలో. దేవుడు మనుషులకి, తన బిడ్డలకి పెళ్లి భార్య లేక సిద్ధపడాలి, వారికి ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం త్రాగాలి, ఏం త్రాగకూడదు ఒక లిస్ట్ ఇచ్చాడు దేవుడు. అర్థమైందా? లేవీకాండలో ఉంది. అక్కడ ఏ దేశం అది? అన్యుల దేశం అది. అక్కడ ఏం తింటారు వాళ్ళందరూ కూడా? ఆ బలేర్పించిన తింటుంటారు. ఆ గొర్రెలు, మేకలు కాదు ఇంకేం రకరకాల. అన్నిటికంటే హేయమైందంటే తెలుసా ఈ లోకంలో? పంది. అన్నిటికంటే హేయమైంది దేవునికి పంది. పంది మాంసం తినొద్దన్నాడు ఆయన. అక్కడ అయ్యా తింటారు వాళ్ళు ఫస్ట్. దీంతో పాటు చాలా ఆ విగ్రహాదుడు కదా వాళ్ళందరూ కూడా. మరి అవన్నీ తింటే వీళ్ళందరూ ఇజ్రాయేలు ఇది ఏ రకంగా కొనుక్కొని పడడం వీళ్ళందరూ దానియేలు, మేషకు అంటారు. అవి తింటే ఏమవుతారు వీళ్ళు? అందుకని అంటున్నాడు ఆయన, మా దేవుడు ఏమి తినవద్దని చెప్పాడో ఆయన తినేవారు మీరందరూ కూడా. మీ రాజు మీరందరూ కూడా మేము ఆయన తినం, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, ఇలా చేయి, నేను ఒక సలహా ఇస్తాను ఇలా చేయి అన్నాడు. ఏం సలహా ఇచ్చాడు? ఆయన చేసేది. 9వ వచనం అలా వేడుకున్నాడు. మళ్ళీ చదువుతున్నాను 8వ వచనం చూడండి. రాజు భుజించు భోజనమును పానము చేయ ద్రాక్షరసను పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవుమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు
కృపాకటాక్షం గురించిన దేవుని స్తోత్రం హల్లెలూయా. నిజానికి అలా మాట్లాడడానికి భయము. చంపేస్తాడు. ఏంటి రాజుగారు చెప్తూ నువ్వు నాకు చెప్తావా అని చంపేయచ్చు. కానీ ధైర్యం తెచ్చుకొని తను అపవిత్రపరచకూడదని ధైర్యం తెచ్చుకొని చెప్తే దేవుడు ఏం చేశాడు? పైన నోరు ఎత్తకుండా అతను నోరు ముయించాడు. ఎందుకని? ఈ యొక్క దానియేలు ఎవరి చిత్త ప్రకారంగా నడుచుకుంటున్నాడు? దేవుడు చెప్పిన లెస్సైన జ్ఞానం చెప్పి నడుచుకున్నాడు కాబట్టి ఆ దేవుడు ఈ అన్యుడికి మనసు మార్చి నువ్వు చెప్పినట్టు చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీవు గనక దేవుని చిత్తానుసారం నడుచుకుంటే దేవుడిని విడిచిపెట్టాడు. హల్లెలూయా. నీ పక్షానితో చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఏం చేశాడు చూడండి. 3వ వచనం, మళ్ళీ 10వ వచనం. మీకు అన్నపానం నియమించిన రాజుగు నా యజమానుడికి నేను భయపడుచున్నా. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా? అట్లయితే మీరు రాజు చేత ప్రాణాపాయం కలుగు చేతురు కదా. నపుంసల అధిపతి దానియేలు, హనన్యా, మిషేలు, అజర్యాను వారి మీద నియమించిన నియమానుకుంటూ దానియేలు ఎట్లనను. ఇప్పుడు చాలా జాతకమనండి, ఎంత చక్కని మాట అంటున్నాడు 12వ వచనంలో. భోజనమునకు ఏమన్నాడమ్మా? శాఖ ధాన్యాదులను, పానమునకు నీళ్లును నీ దాసులముకు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షింపము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనం భుజించు బాలుర ముఖమును చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయడలా జరిగింపము. అందుకు అతడు ఈ విషయంలో వారి మాటకు ఎస్తన్నాడా నోనడా? ఎందుకు వేస్తున్నాడు? వెనక ఉన్నారు దేవుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని కృప నీ మీద ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు నిన్ను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురు అందరి ముఖంలో కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా దేవుని స్తోత్రం హల్లెలూయా. 10 రోజులు అయిపోయింది. వాళ్ళందరూనేమో రాజుగారు ఏం తింటారు, అవన్నీ తింటున్నారంట. వీళ్ళు ఏం తిన్నారమ్మా? ఓన్లీ వెజిటేరియన్. ఆకులు, పప్పుకూర, ఏంటది గోంగూర, అక్కడ ఏం దొరికేవో ఆ ఆకులు కూరలే తిన్నారు. సాగధాన్యాలు, ఈ పప్పులు, తర్వాత వంకాయలు, బీరకాయలు ఇవే తిన్నారంట 10 రోజులు. 10 రోజులు అయిన తర్వాత ఎవరు కళ కనపడ్డారమ్మా అతనికి? చెప్పండి. దానియేలు, మేషకు, షద్రకు ఏం తిన్నారు వీళ్ళు? వాళ్ళు ఏం తిన్నారు? రాజుగారు తిన్నారు. ఎవరి ముఖాలు కలగఉన్నాయి? నువ్వు ఏం తింటున్నావో దాని మీద నువ్వు ముఖం కళవలిగా ఆధారపడదు. నీవు ఎంతవరకు దేవుని మాట వింటున్నావో దాని మీద ఆధారపడుతుంది. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీ ముఖ కవళికలు, నీ అందము, నీ సొగసు మీద ఆధారపడలేదు. దేవుని మాట ఎంత వింటున్నావు దాని మీద ఆధారపడింది. అందుకని వీరు అపవిత్రపరచకూడదు లెస్సైన జ్ఞానంతోటి, వివేకంతోటి శాఖధాన్యాలు తిన్నారు కాబట్టి అందరి ముఖం కంటే వారి ముఖం కళగా కనబడగా అమ్మయ్య నాకు ఇప్పుడు ఏం లేదు, మీరు 3 సంవత్సరాలు మీకు ఇదే పెడతాను పెట్టాడు. ఈ 3 సంవత్సరాలు ఆ బబులోను దేశం ఎంతగా ఉన్నారో తాము దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఏం చేయలేదు, అపవిత్రపరచుకోనలేదు. కాబట్టి ఏం జరిగింది చూడండి. ఏం చేశాడు రాజుగారు చూడండి. 15వ వచనం. 10 దినాల పిమ్మట వారి ముఖములు రాజు భోజనముకు విధించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానం కొరకైన ద్రాక్షరసను ఆ నియామకుడు ఏం చేశాడమ్మా? తీసేసి వారికి శాఖ ధాన్యాలను ఇచ్చాను. 17వ వచనం చూడండి. ఇప్పుడు ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి ఏం అనుగ్రహించాడమ్మా? జ్ఞానము, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచన అనుగ్రహించను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావనను గ్రహించు తెలుగలబడి ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేబాలని ఆజ్ఞించి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖన వారిని నిలవబెట్టాను. అందరూ దేవుని స్తోత్రం చేయాలని. దేవుని స్తోత్రం హల్లెలూయా. 19వ వచనం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందులో లేచి నిలబడండి ఒకసారి. ఇక్కడ దేవుని ఆత్మ మాట్లాడుతుంటే మీరు నీరసంగా ఉంటే ఎలాగా? వాక్యం కూడా నిలబడండి. 19వ వచనం. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవాలని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖను వారిని నిలబెట్టాను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారెవరూ కనబడలేదు కనుక వారే రాజు సముఖం నిలిచి దేవుడు వారిని నిలబెట్టాడు. రాజుగారు వారిని సైన్యాధిపతులు గారు, అధికారులు గారు, అందరి మీద అధికారులు చేసేసాడు దేవుడు. ఎందుకని? వాళ్ళు ఏముందమ్మా? లెస్సైన జ్ఞానము, దేవుడు ఇచ్చినటువంటి వివేకం ఉంది కాబట్టి దేవుడు వారిని ఆశ్రయించాడు, దీవించాడు. ఎవరి మాట అన్నారమ్మా వాళ్ళు? మనుషుల మాట అన్నారు వాళ్ళు? ఎవరి మాట అన్నారు? దేవుడు చెప్పిన మాట అన్నారు కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడి మాటను వింటే దేవుడిని విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు అత్యధికంగా హెచ్చించాడు దేవుడు. మరి దానియేలు సంగతి చెప్పడానికి టైం లేదు. ఆయన ఎంత మరి కలల భావం చెప్పి దానియేలు గ్రంథంలో ఇంత శాసనం యేసుక్రీస్తు పెళ్లి కుమారుడు గురించి, ఇప్పుడు వచ్చిన అలెగ్జాండర్ గ్రేట్ మన ఇండియా కూడా అలెగ్జాండర్ ఆయన గురించి ఎన్నెన్ని మాట్లాడు మేడం. ఆ నెబుకద్నెజరుకి కళ వచ్చి భావం తెలియకపోతే కళ భావం చెప్పాడు. ఆ తర్వాత అతని కుమారుడు బెల్తషాజరు అతని కళ వస్తే మేలే ఉఫార్సిన్ టేకేర్ ఉఫార్సిన్ అని చెప్పి మాట అర్థం కాబట్టి దానికి భావం చెప్పాడు. అంతగా దీవించాడు దేవుడు, అంతగా దీవిస్తాడు దేవుడు. ఎప్పుడు దేవుని మాట మనం విన్నప్పుడు దీవిస్తాడు. అలెలుయా, దీవిస్తాడు నేను. అలెలుయా. ఆయన ఏం నేర్చుకున్నామా? పెళ్లి కుమార్తెలు సిద్ధపడడానికి 3 అలంకారాలు నేర్చుకున్నాం. మొదటి అలంకారం ఏంటి? పెళ్లి బాప్తిసం తీసుకున్న తర్వాత అపోస్తుల బోధ, రొట్టె విరుచుట, సహవాసము, ప్రార్థన. ఇది మొదటి మెట్టు. 2 మెట్టేమా దేవుడు ఇచ్చిన జ్ఞానం. దేవుడు ఏం చేయమన్నారో అది చేయాలి. దేవుడు వద్దంటే దేవుని వ్యతిరేకంగా తన్నితే దేనికి తంతున్నా అనమాట మునుకోవాలి. పౌలు గారు అదే చేశాడు ఒకసారి. తర్వాత తప్పు తెలుసుకోవడం చదివించుకున్నాడు. సరే, బాగుంది. ఆఖరిది 3వది. సరే, కాసేపు కూర్చోండి. మొదటి తిమోతి 2వ అధ్యాయం. మొదటి తిమోతి 2వ అధ్యాయం 10వ వచనం. మొదటి తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 వచనం. 9 మరియు స్త్రీలను ఎలా ఉండాలమ్మా? అణుకవయు స్వస్థ బుద్ధి గలవారే ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రంతోనైనా అలంకరించి కొనక ఏం చేయాలి మరి? దైవభక్తి గలవారని చెప్పుకోను స్త్రీలకు తగినట్టుగా తర్వాత సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఇది మనం చేయవలసింది. 3 అలంకారం ఆఖరిది. సరే, వెండి బంగారాలు వద్దని అనట్లేదు, ఓకే, అవి కాదు మనకు అలంకారం. నిజమే, పెళ్లి భార్య వాళ్ళే ఈ లోకంలో కాబట్టి ఓకే పెట్టుకుందాం. కానీ యేసుక్రీస్తు పెళ్లి భార్యగా మారాలంటే ఈ అలంకారం కావాలి. మనకు కావాల్సింది సత్క్రియలని అలంకారం కావాలి. ఏంటో సత్క్రియలు నేర్చుకుందాం ఇప్పుడు. అప్పుడు ఈ సత్క్రియలు మనలో ఉంటే మన పెళ్లి కుమార్తె వలె భార్యలు ఉండడానికి అర్హత వస్తుంది. పెళ్లి కుమారుడు పక్కన నిలబడడానికి మనకి ధైర్యం వస్తుంది. ఓకే, ఏంటి సత్క్రియలు ఏంటి ముగించేస్తున్నాం, విందాం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీ 5. ఐదవ అధ్యాయము 19వ వచనం చదువుతాను. అయితే సత్క్రియలు అంటున్నాడు. ఏమన్నాడమ్మా? అలంకరించుకోవడానికి ఏం కావాలి మనకి చెప్పండి? సత్క్రియలు. సత్క్రియలు అంటే తెలుసుకోవాలంటే దుష్క్రియలు తెలుసుకోవాలి ముందు. సత్క్రియలు అంటే మనం తెలియాలంటే ఏం తెలుసుకోవాలి? ముందుగా దుష్క్రియలు అంటే తెలుసుకోవాలి. ఏంటో చూద్దాం. 19వ వచనం అండి. శరీరకారులు స్పష్టమైనవి అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, యుమతములు, అసూయలు, మతతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు ఎవరును దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పింది. ఇవి దుష్క్రియలు, ఇవి మనలో ఉండకూడదు. ఇవి ఉంటే మనం పెళ్లి భార్యల వలె సిద్ధపడలేము. మరి పెళ్లి భార్యలు ఉండాలి, ఏ సత్క్రియలు కావాలి? ఇప్పుడు తర్వాత 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా చెప్పండి. ఏంటి మొదటిది? ప్రేమ, తర్వాత సంతోషము, తర్వాత సమాధానం, తర్వాత దీర్ఘశాంతం, తర్వాత దయాళుత్వం, తర్వాత మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానికరము. ఇట్టి వాటికి విరోధమైన నియమేది లేదు. క్రీస్తు సంబంధంలో శరీరం దాని ఇచ్చలతోనూ దురాశతోనూ సిలువేసిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి సత్క్రియలు కనుక ప్రేమ, సంతోషము, సమాధానం, ఆశానికరము, ఇవన్నీ 9 ఫలాలు. అక్కడ శరీర కార్యాలు ఉన్నాయమ్మా 15 ఉన్నాయి. అవి ఉంటే మనం పెళ్లి కుమార్తె వారు ఉండాలి. ఈ 9 కార్యాలు కనుక మనకుంటే మన పెళ్లి కుమార్తె వాళ్ళే సిద్ధపడి ఎవరి దగ్గర నిలబడతామమ్మా? ఇప్పుడు ముగిస్తున్నా వినండి. మొదట ఏమైంది? ప్రధానమైంది. ప్రధానం ముందు యేసుక్రీస్తు ఏం చేశాడు? తను తాను పెళ్లి కుమారుడు వలె సిద్ధపడ్డాడు. సరే, ప్రధానం ముందు యేసుక్రీస్తు శిలువ మీద పెళ్లి కుమారుడు సిద్ధపడ్డాడు. సిద్ధపడిన తర్వాత నీకు రక్షణ పెళ్లి భార్య వలె రక్షణ వస్త్రాలు ఇవ్వడానికి రక్షణ వస్త్రాలను సిద్ధంపజేశాడు. నీతను పై సిద్ధంపజేశాడు. తర్వాత పరిశుద్ధాత్ముడు నిన్ను ఏం చేశాడు? పెళ్లి కుమార్తె వలె ఆయనకి ప్రధానం చేశాడు. తర్వాత ఏం జరుగుతున్నాడు? నేను సిద్ధపరిచాను కదా, నేను ఇచ్చిన అలంకారం కాకుండా నిన్ను నువ్వు అలంకరించుకోవాలని ఈ 3 అలంకారాలు చెప్పాడు. ఏంటి మళ్ళీ చెప్పండి? 3 అలంకారాలు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ సహవాసమందు, రొట్టె విరిచడం అందును,
అపోస్తుల బోధ, ప్రార్థన ఎడతెగక ఉండాలి. తర్వాత అమ్మా జ్ఞానం, లెస్సైన జ్ఞానం. ఏ దేవుడు ఏం చెప్పడా చేయాలి, ఏది వద్దంటే మానేసేయాలి. ఆఖరి ఏంటమ్మా సత్క్రియలు. ఇవి ఉంటే కనుక మనం ఎలా మారిపోతామా? ఇప్పుడు ఆఖరినే మిగిలింది పెళ్లి కోణ సిద్ధపడ్డాడమ్మా, ప్రధానం అయిపోయిందమ్మా. తర్వాత ఏముంటుంది? మరి సిగ్గుపడతారని చెప్పండి, ఏముంటుంది తర్వాత? పెళ్లికి వెళ్దాం. ఇప్పుడు రండి, ప్రకటన గ్రంథం 21 అధ్యాయం, ప్రకటన 21. మొదటి వచనం. సరే, ముందుగా మీకు అర్థం కావడానికి 19వ అధ్యాయం ఒకసారి, ఇది చదవడానికి ముందుగా, పెళ్లికి ముందుగా ఒకసారి మనం రిఫ్రెష్ చేసుకుందాం. 19వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు గొప్ప జనసమూహం శబ్దమును, విస్తారమైన జనం శబ్దమును, బలమైన ఉరుము శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. వచ్చేసిందమ్మా సమయం. ఏ సమయం వచ్చింది? పెళ్లి సమయం వచ్చేసింది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. పాస్ట్ టెన్స్, షీఈస్ ప్రిపేర్డ్. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచమని చెప్పగా ఉంటేని. మరి చూడండి 8వ వచనం. మరియు ఆమె ధరించుకున్నకు ప్రకాశములను, నిర్మలైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వడం. ఏంటవి అన్నీ? అవి పరిశుద్ధుల. ఇందాక మనం చదువుకున్నాం కదా గలతి, ఆ 9 ఏంటమ్మా ఇవి? ఇవే. ఇప్పుడు పెళ్లికి వెళ్దాం. పెళ్లికి వెళ్దాం ఇప్పుడు రండి. 20వ అధ్యాయం మొదటి వచనం, ప్రకటన 21:1. అంతటా నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిన, సముద్రికం లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధపట్టణం ఆ పరిశుద్ధపట్నము ఎలా ఉందమ్మా? తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని వద్దకు దిగి వచ్చాడు నాకు చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులు కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమును, వారైన ప్రజలే ఉందరు. దేవుడు తానే వారి దేవుడే ఉండి వారికి తోడే ఉండను. ఆయన వారి కన్నులో ప్రతి భాష తుడిచివేయను. మరణమిక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పడేమిటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తంలో నూతనమైనగా చేర్చున్నానని చెప్పాను. మరి ఈ మాటలు నమ్మకం నిజమే ఉన్న గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. కొత్త ఆకాశం రాబోతుంది, కొత్త భూమి. ఇప్పుడు ఈ భూమి వెళ్ళిపోతుంది మహావేంద్రంతో, పంచభూతాలు వెళ్ళిపోతాయి. కొత్త భూమి, కొత్త ఆకాశం. పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. అందులో ఎవరుంటారమ్మా? పెండ్లి భార్య వలె సిద్ధపడినా మన అందరం ఉంటాం. అప్పుడు పెళ్లి కుమార్తె ఏం జరుగుతుందమ్మా? వివాహం జరుగుతుంది, వివాహోత్సవ సమయం. అక్కడ ఏడుపు ఉండదు, ఇంకా ఇక్కడ ఏడుపులు, అక్కడ ఏడుపు ఉండదు. ప్రతి భాష బిందును తుడిచివేయను. భాష బిందు ఏంటమ్మా? సంతోషంతో కారే ఆ కన్నీరు కూడా దేవుడు, నువ్వు నాకు అమ్మో, నువ్వు నాకు ఏడుస్తూ కనపడవద్దు, నేను తట్టుకోలేను, ఏడవద్దు, ఈ ఆనంద భాష అని తుడి చేస్తాడండి ఆయన. ఏడుపు అంటే వేరు, ఆనంద భాష వేరు. ఇక్కడ ఏడుపు ఉండదు, అక్కడ ఉండదు. అక్కడ ఉంటే ఆనంద భాష వాళ్ళు అది కూడా తుడిచేస్తాడు. అంటే మా కన్నడలో ఏముండాలమ్మా? సంతోషం, ఆనందం ఉండాలి, కానీ ఏడుపు ఉండొద్దు, ఆనంద భాష ఉండొద్దు అని తుడిచేస్తాడంట. ఆయన వారితో కాపురమును. ఎవరెవరితో కాపురం చేస్తారు? పెళ్లి కుమార్తె పెళ్లి భర్త వారితో చేసేది కాపురం. అక్కడ కాపురం చేయబోతున్నాం ఎవరితోటి? మనం సిద్ధపడతావా పెళ్లి కుమార్తెలే? నీ కొరకు ఆయన నీ చేశాడు కదా, తన ప్రాణం పెట్టేశాడు కదా. మరి నువ్వు అలంకరించుకుంటావా 3 సంఘాలతో? పెళ్లి భార్యలు సిద్ధపడతావా? ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. ఎప్పుడు వచ్చినా యూఆర్ రెడీ. అలా ఉండాలి, బుద్ధిగల కన్నికగా ఉండాలి. ఈరోజు వస్తే ఐఎమ్ రెడీ, ఐ హ్యావ్ ప్రిపేర్డ్. అక్కడ ఏముందమ్మా? సిద్ధపడి ఉన్నది. పాస్ట్ టెన్స్. వీ షుడ్ ప్రిపేర్. అప్పుడు ఆయన వచ్చేస్తాడు. ఇంకా మనం ప్రిపేర్ కావాలని ఆలోచన చేస్తున్నాడు పెళ్లి కుమారుడు. చర్చకు వచ్చేసి కూర్చున్నాడు. పెళ్లి భార్య రాకపోతే పెళ్ళి అయిపోతుందా? ఎప్పుడు అవుతుంది పెళ్ళి? ఆమె రావాలి. ఒకసారి ఆమె లేట్ చేస్తుంది. ఏం చేస్తాడు? అది ఇవ్వంటాడేంటి? రామ పాపం తీసుకుంటూ గడుచుకుంటూ తిట్టుకుంటూ ఉంటాడు. వచ్చిన తర్వాత పెళ్ళి. అలాగే ఇప్పుడు కూడా చాలామంది ఇంకా సిద్ధపడలేదు కాబట్టి ఆలోచన చేస్తున్నాడు ఆయన. పాపం వచ్చినప్పుడు వచ్చేస్తాడు. నువ్వు ప్రిపేర్ కాకపోతే ఎక్కడ ఉండిపోతావు? అందరు కళ్ళు మూసుకోండి. ప్రభువా, నా కొరకు నువ్వు ఏం చేసావో, పెళ్లి కుమారుడు వలె రక్షణ వస్త్రం ధరింపించడానికి, పరిమళ వాసన ఉండడానికి, నన్ను ముడత మచ్చ లేకుండా ఉండడానికి ఎంత గొప్ప కార్యం చేసావు. పెళ్లి భార్య నన్ను సిద్ధపరిచిన ఆయన అని మనందరూ కూడా ప్రార్థనలో ఆయన కొరకు వేడుకుందాం. నా సోదరి, నా సోదరుడా, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణప్రియుడిని యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడు. మనం ఆయనకు దూరంగా వెళ్తే భరించలేడు, ఆయన తట్టుకోలేడు.
ప్రయాసపడి భారం వస్తున్న సమస్యలు నాదుకు రండి, మీ కొరకు నా ప్రాణం పెట్టానని 2 చేతులు చాపి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు నీ యేసయ్య. నీ హృదయంలో చేర్చుకుంటావా నా సోదరుడు, నా సోదరి? ఆ రక్తం చేత కడుక్కుంటావా? పెళ్లి భార్య వలె సిద్ధపడతావా? ఇదిగో నీ ఎదుటే ఉంది రక్తం. ఆయన శరీరం క్రీస్తుని రక్తంతో కడుగుబడినవి. అధిక సుందరి అయినటువంటి నా భార్య రా, నిన్ను పిలుస్తున్నాడు. బల్ల చేవి ఆ రక్తంతో కడుక్కో, ఆయన శరీరంతో బలపరుచుకో, ఆయన సాక్షిగా మారు, నీ జీవితాన్ని ధ్యానం చేసుకో. షారోను పొలంలో పోయి ఒక పుష్పం అంటే ఒక పద్మం వలె ఆ చేతిలో మారు. దేవానికి కొందనాలు చూస్తుండేనా? నీ బల్లో చేసే గొప్ప తనిత భాగ్యం మాకు ఇచ్చవుతాండి. నీ సాక్షులుగా నీ బిడ్డలను మార్చు. నీ రక్తం అమూల్యమైనది, ఎవరు కొలవలేము నాయన, వెలగట్టలేము. అది క్రయధనముగా మాకు ఇచ్చి కొనుక్కున్నావు. మేము మా సొత్తు కాదు, మీ సొత్తు. మాదంటే ఏది లేదు, సమస్తం మీదే. నా జీవితం మీది, మా జీవితాలు మీది, సంఘం మీది. ఓ పెళ్లి కుమారుడా, త్వరగా రండి. ఆ వరుని పిలుపు వరకు ఎదురు చూస్తున్నాం నాయన. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.